లెక్కగట్టే నేను మొన్న అధికారుల దగ్గర కూర్చోబెట్టుకొని లెక్కగట్టా. ఈ హామీలు పూర్తి చేయాలంటే ఎన్ని అవుతున్నాయంటే సంవత్సరానికి 3 లక్షల కోట్లు కావాలి. ఇస్తాడా? రాష్ట్ర బడ్జెటే ఉండదంతా. కానీ అల్వికాన్ హామీలు ఇచ్చారు, మోసం చేశారు, వంచారు. ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి గారు మరొక స్టేట్మెంట్, రుణమాఫీ ఆగస్టు 15 తర్వాత ఇస్తాడట. నీ మాట నమ్మటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు ముఖ్యమంత్రి గారు. మీకు గాని బీజేపీ గాని, ఇక్కడ బీజేపీ తరఫున జైరాబాద్ నిలబడుతున్నటువంటి అభ్యర్థి 10 ఏళ్ళు ఇక్కడ ఎంపిక చేసిండు. ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీతో నిలబడి 10 సంవత్సరాలు ఎంపిక చేసినటువంటి వ్యక్తి ఏ ఊరికైనా న్యాయం చేసిండా? ఒకసారి ఆలోచన చేసుకోండి. చేసిండా? మళ్ళా ఆయన ఓటేయాలన్నట. ప్లేట్ పల్టాంచి బీజేపీలోకి పోయిండు. మన పీడ పోయింది, అంద పోయి పీడ పోయింది. ఇద్దరు మొగోళ్ళు పాతోళ్లే. ఆయన 10 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఈనాడు మన పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు, వెంకట్రామరెడ్డి గారు కొత్త క్యాండిడేట్లు, మంచివారు, మంచి ధర్మాత్ములు, ప్రజలకు న్యాయం చేసేటువంటి అవకాశం ఆలోచించే వ్యక్తులు. వారికి ఆశీర్వదించవలసిందిగా నేను కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున నేను కూడా బాన్స్వాడకి వచ్చిన ఇక్కడికి వచ్చేకల్లా రోడ్డెంబడి మేము వస్తూ ఉంటే శంకరంపేట, అల్లదుర్గో అక్కడి నుంచి బ్లాక్ అయినాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి బస్సులు, కార్లు, మోటార్ సైకిల్ అన్ని. ఇంకా రోడ్డు బయట బ్లాక్ అయింది. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారంటే అనిల్ కుమార్ గారి గెలుపు ఖాయమైపోయింది, వెంకట్రామరెడ్డి గారి గెలుపు ఖాయమైపోయింది. ఈరోజు మరి ఈ సభను విజయవంతం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, గట్టిగా కారు గుర్తుకే. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం.